సో ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లేదంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్యూచర్ కెరీర్ మీద కొంచెం గట్టిగానే ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి ఏఐ వల్ల. సో వాళ్ళు సీఏ వైపుకి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వస్తే ఎంతవరకు బాగుంటుంది? యాక్చువల్గా ఇప్పుడు మనకి బాధించే అంశం ఏంటంటే పేరెంట్స్లో ఒక డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ వెళ్ళిపోయింది. అంటే మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చేస్తేనే గొప్పవాడు అన్నది వెళ్ళిపోయారు. అంటే అదొక ట్రెండ్ నడిచింది. అంటే అది సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా ట్రెండ్ చూస్తే ఒకసారి రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ నడుస్తుంది, ఇంకొకరిది ఫ్యాక్షనిజం నడుస్తుంది. బట్ ఒకే ట్రెండ్ని ఫాలో అయ్యటం అంటే డేంజర్. ఐటీ సెక్టర్ ట్రెండ్ నడిచింది 2000 బట్ ఇప్పుడు ఐటీ చేరిన వాళ్ళు ఎవరైనా కంప్యూటర్ సైన్స్ ఏం చేరిన వాళ్ళైనా ఒక 10 years తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అంటే ఐఎమ్ షూర్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆటోమేషన్ జరిగిపోతే ఏఐకి లెర్నింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. అసలు ప్రోగ్రామింగ్ కానీ అయితే బాగా నేర్చుకుంటుంది. ఇప్పుడు మీరు ChatGPTలో సైట్ డెవలప్ చేయడానికి కోడింగ్ కావాలనండి ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అదే ఇచ్చేస్తుంది. అంటే అంత లెర్నింగ్ ఉన్నప్పుడు మ్యాన్ పవర్ రెడ్యూస్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చేసేది ఈ 10 ఏళ్ళు ఉండొచ్చు. ఈ 10 ఏళ్ళు కూడా మన ఏఐ డెవలప్మెంట్కి మనల్ని వాడచ్చు. మనం డెవలప్ చేసి మనం ఏఐకి లెర్న్ చేసిన తర్వాత మనల్ని మింగే పోతాం ఏఐనే. సో ఇంజనీరింగ్కి మెయిన్ ఏంటంటే 100 మందిలో 80 మంది పిల్లల్ని, క్రీమ్ ఉన్న పిల్లల్ని నెట్టేస్తున్నారు పేరెంట్స్. అసలు పోటీ పెడుతున్నారు.